ఇక మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అయితే ప్రభుత్వం అయితే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే గతంలో చూసినాం కదా, ఏదైనా జాగాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెనకట ఉన్న జాగాలకు అప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా తెల్ల పేపర్ల మీద రాసుకొని సంతకాలు పెట్టుకునే పనే ఉండే. అయితే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ కంపల్సరీ అన్నారు. ఇక అప్డేట్ వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ఇక మళ్ళీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని మొత్తం మీద 2-3 రోజుల అప్డేట్ కి సంబంధించింది మొత్తం తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఏం చేస్తారు ఏందనేది. సాదామైనకు అప్డేట్ అక్కర్లేదు సుశీరయ్య, సాదామైనకు అప్డేట్ అక్కర్లేదు. నేడో రేపు ఉత్తర్వులు ఇయ్యనున్న సిసిఎల్ఏ మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు, పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే. ఇక మొన్నటి దాకా మస్తు ఇబ్బంది ఉండే కదా, ఈ జాగల వల్లనే ఎప్పుడైనా బాగా పంచాయతీలు అవుతున్నాయి అంటే మొత్తం మీద ఈ జాగల పంచాయతీలే ఎక్కువ జరుగుతాయి. ఏంటంటే ఇప్పుడు 10 ఏళ్ల కిందట ఓ వ్యక్తి అమ్మి కొన్న వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఏంటంటే తెల్ల పేపర్ల మీద మాట మీద అమ్ముకొని డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. అయితే అట్లా అప్పటి వాళ్ళకు అట్లా ఏంది అప్డేట్ పెట్టింది. అప్పుడు ఇక అవన్నీ తీసుకొచ్చి అప్డేట్ పెట్టి ఇట్లా అట్లా అయితే రిజిస్ట్రేషన్ అదే అని చెప్పారు. కానీ అట్లా ఏంటంటే అప్పుడు అమ్మినోడు ఉండడు, కొన్నోడు ఉండడు, అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అప్డేట్ ఉంది అనుకో, సపోజ్ గతంలో మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే అమ్మినోడు పోయిండు అనుకో, చచ్చిపోయాడు అనుకో, అట్లా చచ్చిపోతే ఇప్పుడు ఉన్నోళ్ళు ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే నాకెంతో కొంత డబ్బులు అట్లయితే నేను చేస్తా, లేకపోతే నేను చెయ్యా. ఇట్లా లేదు అంటే ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసినట్టు లేడని చెప్పి కొత్తగా కొంతమంది ఏం చేస్తారు, అడ్వాన్స్ టెక్నాలజీ కొద్ది ఉంటారు కదా మన తెలంగాణలో, ఫేక్ నోట్లు అప్డేట్లు కూడా తయారు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇట్లా ఆలోచన చేసి ఇక ప్రభుత్వం అయితే ఇక ఏమి ఇబ్బందులు రాకుండా ఇక అప్డేట్ అనేది తొలగిస్తే అయిపోతుంది కదా. ఇక ఈ పంచాయతీలు అనేవి ఉన్నాయని చెప్పి ఇక దరఖాస్తులకు కూడా ఎలాంటి ఆటంకం కలగదని చెప్పి ప్రభుత్వం అయితే ఇయ్యాలలో రేపనైతే మొత్తం మీదనైతే జీవన్ అయితే విడుదల చేస్తుంది. ఈ సాధారణకైతే ఇక లైట్ క్లియర్ అయినట్లే. ఇక ఏ పంచాయతీ లేకుండా సాధారణ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే పని అయితే ప్రభుత్వం చేస్తుంది.